ఏమన్నా అట్లా జోకుతున్నారా? ఎక్కడ జోకుతారే? ఆ తడిసెలు అట్లు అని నేర్పినా కదా, ఇంకా మాట్లాడితే మరి అట్లు మాచర్ రాకపోతే ఇటు పోదాంపా, గడ్డి ఎదురుదాం. అంటే నేను అట్ల కడికి నేను పోవాలి, గడ్డి కట్టి నేనే రా అన్న. గడ్డి గంగలో పో, కట్టలు చుట్టిద్దాం పో. అట్లా ఆగలవని గడ్డి గంగలవనియా? రెండు అక్కల నేనే ఉండానంటే పని ఉన్నప్పుడు చేసుకోరారా? అవ్వా నువ్వు ఎంత నన్నోరే, నేను పోను. నువ్వు కోడలు పోర్రి, నేను అట్ల కడుకో అట్లా నేర్పుతా. అగో నేనెందుకు పోతా? ఏమన్నట గడ్డి నువ్వుకేది మనం, కుప్ప పెట్టేది మనం, బరకేసేది మనం, పాలమ్ముకొని పైసలు మాత్రం మీ అవ్వ తీసుకుంటుందా? మధ్యాహ్నం అన్నిటికి ఇస్తాను, అంతగానో వాళ్ళనిపిస్తా నువ్వు పో. నేనైతే పోను చెప్తానా? బాగా మాట్లాడతాను. అట్లా అంటే ఏమన్నట్టే? మీరు చేసింది మీకేనా, నేను చేసింది మీకేనా? మీ అవ్వుంచుకుంటుందా అనవాడుతుంది. సరే అత్తమ్మ, ఆ పైసలు పెట్టి కైకిలన్నా పెట్టించుకో, లేదా కట్టలన్నా చుట్టించుకో. ఈ ఎండకు నాతో కాదు. ఏంటి ఎండకు నీతో కాదా? ఇంట్లో నలుగురు ఉండగానే కైకిలో పెట్టి గడ్డి ఎదిరి అన్న, వాళ్ళని చూస్తే నవ్వుతారు. అవ్వా ఆ మంది నవ్వని తిట్టని, నేనైతే గడ్డి కడికి రాను మాత్రం. నేను అట్లా నేర్పుకుంటా, అట్లా జోకించుకుంటా. నన్ను తిట్టకు, నన్ను విలువకు పో. ఉన్నావాడ బేవన్నా? ఏమైనా బేవన్నా గన్ను కథవా? ఓ పిల్ల మీ పొలం కోసిర్రా? ఓ అమ్మా నేను పిల్లం కాదు, పిల్లగాని ఇగ్గ రసుల్ని. అయ్యో పిల్లగా ఏర్పడపోతుంది, రసులువేనా? కోసిర్రా పొలం? ఓ అమ్మా పొలం కోసి వారం రోజులే, నిన్ననే అడ్లు పోయినాయి, ఇప్పుడు గడిన పడ్డా. చూర్రా మీరున్నారు చీపాయిలు. ఒక పిల్లగాడు అరెత్తు లేడు, పొలం కోసిర్రాట, అట్లా అమ్మిరాట, గడ్డి ఎదురుతాడట. తెలివి ఉన్నదిరా? ఓ బేవన్నా మీరు మాకన్నా ముందుగా పోతుంది కదా పొలం, ఇంకా మీ అడ్డు పోలేదా? ఎంతైనా పని నాలుగు కుషారు ఉండాలి కానీ. పిల్లగా నీ లెక్క ఉండాలి. మా వాళ్ళు ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు, అటు పోతుర్రు ఇటు వస్తారు. ఎన్నడు జోకుతామంటే కానాడు. రేపు తెల్లారిన కొద్ది రేపే, తెల్లారిన కొద్ది రేపే, రేపన్న కొద్ది మరి వస్తారు పిల్లగా మా వాళ్ళు. వాళ్ళు ఒళ్ళు పెట్టుకోమంటావు అత్తమ్మ వాళ్ళతోని? మ్యాచర్ వచ్చినాక జోకపోతే ఏం చేస్తారు చెప్పు? మరి మాకు తెలివి లేదాయే, నువ్వే దగ్గర జోకించుకోపో మరి. అదే మీ మ్యాచర్ వచ్చారా అట్లు జోకరా? మేము మ్యాచర్ రాకముందుకే జోకిరు అడ్లు పోయినాయి. గా తెలివి లేకనే కదా అట్లా ఆగులు అవుతానే, గడ్డి గంగలు అవుతుంది. అరే నువ్వు మా ఇంటికి వచ్చింది, మా అవతో నన్ను తిట్టించిరేదిరా. కొనడు నీకు గడ్డి లేదు. గడ్డి నువ్వు కనడా పోతే ఏమైతుందా పిల్లానికి మరి? మన గడ్డికి పోతలేను, గాడి గడ్డికి పోతున్నా. అరే రసుగా మా గడ్డి ఆడ పడేస్తుంది, నేను పోతలేను, నీ గడ్డికి రా. బేవనా అట్టిగా చూడేమోదే కైకిలిస్తా. కైకిలిస్తావా? ఎంత? 800. 800. ఏ మన గడ్డిగా సాధన కైకిలి పోతానే నిమ్మను. ఏం కాదు పోలే. పోరా కైకిలు పో, కైకిలు గంజి కమ్మగా, ఇంటి గంజి పాసు ఎగెత్తాందిగా 800 వస్తాయని. పో మనది ఎక్కడక్కడ పోని పోరా, కైకిలేవో ఎగెత్తాందిగా పో. అరే రాజుగా వీడు కొంచెం చక్కగా ఇంటికోరా. పిల్లగా నువ్వు పోకు, పోతే ఏమైతుంది నీకు? 800 వస్తాయి ఏమన్నట. మరి అవునే అని బాగా ఎగెత్తాను. మరి ఇద్దరు వారు ఏందే సరే 800, 1600 ఇస్తాడు. అవసరం ఉంటే పోతుంది ఇద్దరం. మరి నువ్వు ఎందుకు కోరుతుండే? మరి ఏం మాట్లాడుతాను మీ అబ్బా? చెప్పండి నువ్వు పోరా. బేవనా ఇప్పుడు అత్తవరా? ఏదో దగ్గర మన పిల్లమని వచ్చిన, నువ్వు రాను రేపు వేరే డోలో పిలుచుకుంటా. అవే అత్తరా? ఏ ఉండు పిల్లగా అత్తాడు కానీ పో నడువు. అరే రాజుగా అన్నింటికి పోరా, పోరా నువ్వు అద్దరా. అవురా ఇప్పుడు ఆ పిల్లగాని కోతామంటున్నారు కదా, మరి నేనే ఇన్ని ఇస్తా పారి. నేను అటుగా రమ్మంటానా? మనది ఎదురుదాం పారి. సరే మరి గట్లయితే నేను కూడా వస్తా. పారి ఇస్తా పారి. నడువు మరి ఇక. చల్ బోది వెళ్దాం. గడ్డ పోతాను పిల్లగా, మీరు అడిపోతారు. మేము గడ్డదని పోతున్నాం. ఎవరికి? రసులు వాళ్ళకొతారు పిల్లగా, రసూలుకా? ఏ మాకే రారి, మీరు మేమైతే మాది అయిపోతుంది, మీకు అప్పటికి తాటికాలు చెప్తాం. ఆయన కోకూర్రి నీచుడు ఆయన మీకు ఏం చెప్పడు. మేమైతే తాటికాలు చెప్తాం, మాకు ఇవ్వదాం పారి. అబ్బా అమ్మ తాటికాలు చెప్తావా? ఏం చేద్దామంటావు అమ్మ, మా రాత మంచిగా లేదు, ఆల్రెడీ రసులు కానీ కొప్పుకున్నాం. ఒప్పుకుంటే ఏమైతుంది పిల్లగా? ఏమోక తప్పిత్త అయిపోయా. ఏమైనా పైసలు ఇస్తాండా నీకు? సోపతి లెక్కనే పోతాంటారు మీరు. ఏమంట? అరే ఇట పోదాం రారా, మా అవ్వ తాటికలు తెప్పిస్తా అన్నది, అందుకే పెట్టింది. అమ్మ మీకు మా అద్దుగానే రసూలు గడు బాగా లంగ పెంచాడమ్మ. ఇప్పుడు ఓకపోయామనుకో
ఆడు ఏడొత్తాలో గడుస్తాడు, మళ్ళీ మందిలో మానం తీస్తాడు. మా బాధ గది. ఇంకా తీరా పోడా రసులేని కోత ఏం రాదు. ఈ అమ్మోళ్ళకి కొంచెం తాటికాయలు వస్తుంది ఆగు. అమ్మ వస్తాం మీకే వస్తాం. ఏ పారి ఆయన ఏం చేస్తాడు? ఆయనకు భయపడుతుర్రా? ఏమో బాగా ఆయనే పొట్టి పొట్టు ఇంత ఉంటాడు గానే భయపడతారా మీకు ఇంత ఉన్నాడు? గాంతో ఏంద్రా పారే అన్న ఏం చేస్తారు? ఆయన మీ అన్న సగం లేడు, ఆయనకు భయపడుతుర్రు ఏంది మీరు? ఇంత జుట్టు వేసుకో ఇట్టి ఇట్ట నడుతా అంటాడు గానే భయపడతారా? ఏం చేస్తురా? ఈ పని శాతం ముచ్చలు పెడితే నడుతుందా? అంతా పని చేయని వాళ్ళకే కనబడతానా? నువ్వే పెద్ద పని అయినవా? లంగా వద్దా అద్దు దొక్కించుకున్నట్టు అనుకుంటానవా? మా ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావా? పోరడు పొట్టోడు గింత లేడు కానీ బాగా మాటలు మాట్లాడుతాడు. అరే మీరు గీలతో ముచ్చట్లేదు పోంబారి. ఏంది అంత అలకా కనిపిస్తా? మేము తీసి పడేసినట్టు మాట్లాడుతాను. పోరాడా నాకే రారి ఎంత భయపడదు రారి. సరే పోతారా ఇప్పుడు? సరేరా పోతే ఓరి కానీ దొరికినప్పుడు చూసుకుంటే పోతారా? ఇప్పుడు మేము పోతాం అన్నవారా? అలా నువ్వు మాటలతో బెదిరిస్తానవా? రాని మాకే పిల్లగాండు గైన బెదిరితే బెదిరిస్తారట. దర్రా పోన్ దారి. ఇంకా అమ్మ మన ఇద్దరికి మంచి మాట ఉంది, అట్టిగా మాట పోగొట్టుకోకు. నేను ఎంత కిరాకారో నీకు తెలుసు. ఇప్పుడు మనం ఎటు పోర్రా? ఏం చేద్దాం రా? ఇప్పుడు ఎటు రాకుంటున్నది. ఇక మొదలైతే ఈడ పిలిచిండిగా ఇంకే పంపా. ఏ పిల్లగా నేను చెప్పే తిరిగి చెప్పినాం, అది మీ ఇష్టం. ఇక మీరే చెడిపోతారు. ఆయన ఏం కైకిలియాడు, నేను తాటికాలు చెప్తాను అన్న. మీరు అత్తలేరు, భయపడుతుర్రు. ఆయన మనది రాకుండా రాకమే వాళ్ళ పోసే బదులు మనమే ఇంత కళ్ళు తెచ్చుకొని తాగుతా అయిపోయా. మీ కైకిలి ఇస్తా కళ్ళు ఎత్తానా? అయ్యో ఒక్కింట్లో ఇక పోయకపోతే ఎట్లుంటుంది? ఒక్కింట్లో అయితే అట్టుకత్తలేరే. మీకు ఇన్ని ఇస్తానని వాళ్ళ బయలుదేరు. ఇప్పుడు వాళ్ళ పోతారన్నావు కదా, గదే ఇంత మాకు పోయి రాదు అయిపోతుంది. నేను వాళ్ళ కొత్త, మీకెందుకు కొత్త? మీరు కైకిలే తీసుకోవాలి. మా వస్తుంది ఆగే నువ్వు కొంచెం పడతా అప్పుడే. అబ్బా పని మంత్రాలు పొలంలో ఏరక ముందే సాయాదికి రావట్టే, ఇక పని చేసినట్టే. అమ్మా ఒక ఆవురి ఇంకో మీ ఎట్లా 3 మాటలు మీ నూకారికి బాగా సేపు అవుతుంది. మరి 2 మాటలు ఫస్ట్ మాట నూకోం పారు అందరం కలిసి, తర్వాత మీరు నూకోం. ఇప్పుడున్న మాట అప్పటికుండదు. మీది మొదలు ఎదురుతా నువ్వు అవతల పడతావు, మాది మొదలు ఎదిరినాక మీది ఎదురుదాం. అట్లయితే సై లేకపోతే. అమ్మా నేను మాట అంటే మాటనే ఉంటా, నీ గట్లెందుకు తప్పించుకొని పోతా? నువ్వు మాట అంటే మాట అయినా ఉంటాం, మేమన్నా మాట తప్పుతామా? మాది మొదలు ఎదిరి మీద వెనక సిరి ఎదురుదాంపా. పిల్లగాడు బాగా హుషారు మీద ఉన్నాడు అత్తమ్మా. హుషారుతనం లేదే 6 రోజులు అది దొక్కించుకున్నాడు ఆయన. అరా రసులుగా మేము ఊళ్ళకి వచ్చినావురా గడ్డి నూక, నువ్వు మళ్ళీ గీళ్ళతోటి పొత్తు కొడుతున్నావు. అమ్మ ఇది నా అమ్మకూర్రి, ఈయన పనిచేలు ఒడ్డెక్కాలని ఇట్లా ఎత్తుండి లంగ పెంటిగాడు. అరే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చిన మాట మరి పెద్ద లంగా. గాయలకు మాకు పొత్తు అడగలుగుతారు సరే, మీకు మాకు పొత్తు మాకు గాయంతో సాత కాదు. గడ్డి అంతా అంగడంగా చేస్తాను బాగా ఎట్లా ఎదురుతాం అనుకుంటాను. గంత ఉండద్దు మనిషికి చెడగొడతాను. అవ్వా కొద్దిగా కళ్ళెత్తే దూపాయి పడుతుంది. కళ్ళు ఎందుకురా? మీరు కైకిలిస్తేనే అత్తిరి, మంది లెక్క మళ్ళీ కళ్ళు అనబడుతుంది. అయ్యో అత్తమ్మ తెత్తే ఏమైతే అంత దూపనే కాబట్టి పోయిన తేని రాదాయనని మనం ఎదురుతావు అంతలోపు. తేని ఏంది తేవంగా అద్దంటలేను కానీ అప్పుడేమో అంటివిగా 800 వస్తాయి. పో కైకిలు ఆంటివిగా మంది లెక్క.
కట్ట చేసేది సాత కాదు కానీ తినేది మొత్తం అడగచ్చు. రసూలుగా ఈ ఒడ్డుపంటున్న గడ్డ వదిరా గడ్డి ఆలే కానీ నువ్వు కూడా మనదే అవుతుందిరా. మరి ఇంకేదిరా పటు. అరే దారా పోరా రా నువ్వు ఒడ్డుపంటున్న పట్టంత పడ్డది కారా. అరే అనురా మంచిగా అసలు ఈ గడ్డి మాది మీరు అటు వేసుకుంటారు ఏంటి ఇది? అరే అవురా. ఓ అమ్మ మా పొలం కోయంగో అమ్మా చెప్పేటవా ఆగమ్మా మా పొలం కోయంగో కొద్ది గడ్డి వచ్చి మీ పొలంలో పడ్డది. కొద్దిగా మీరు మీకు అనుకుంటారు కరోళ్ళు ఏ అని బాగా మీదకి వస్తాను ఇట్లా రబి అన్న ఈ పొలగాని జాగా ఏందమ్మా అయితే ఏంది అరే నీ గడ్డి పడ్డప్పుడు నూక్కున్నావు కదా పక్క వెళ్ళిపో. నీ గడ్డి నూక్కో, మా పని మేము చేసుకుంటాం. గిరైపోయాను గిట్లా మాట్లాడితే నచ్చుతాయి నాకు. మీ అవేదే కాకర బీకర కొడుతూ నాకు నచ్చుతాయా? చక్క ఫోటో కానీ నీకు నచ్చదు కానీ పో. ఓ అమ్మ ఎక్కదాకా మాట్లాడకు. ఏమైతుంది ఎవరిగడ్డ వెళ్ళకపోతే నీకెందుకు పైసలు వస్తే అయిపోయా మనకి పొద్దు కడితే అయిపోయా పొలగాని విసరుతాను చూస్తానా మా గడ్డి మీరు వేసుకుంటున్నా అంటే నువ్వే ఏందో ఏందో అని పడుతుంది ఇంకా బాగా అజ్జెత్తాడు. ఆ. మీరు కూడా అవుతాను లేదుగా కైకిలు వచ్చినట్టు వాళ్ళు కూడా ఎగవాడేమో అంత మాట్లాడారు ఇక నా కోడలు చీపాయి ఏ మనకేంద్రా పొద్దు కుక్తా అయిపోయి అరే ఇటు అనరా నా కోడలకి ఆడికే నయం అవుతుంది నువ్వు కొంచెం మన కైకిలు చేస్తారు అనబడుతుంది కైకిలు అయితే అయిపోయి మన గడ్డి వాళ్ళకి ఇస్తామా మంచిగా ఎదురలే అడుగు గడ్డి పోతుంది మంచిగానే ఎదురుతాంది మంచిగా కూర్చున్నాడుగా ఎవరిదానికి ఎదురలేదా ఇంకా పోరగాన్లు ఎదుర్కొని ఎప్పుడో వేయరు మనం ముగ్గురం ఇంటి వాళ్ళమయ్యేపటికే ఈ గడ్డి అయితలేదు పోతలేదు అలా ఎన్ని వాళ్ళు వస్తామ్మా రెండే మళ్ళీ దగ్గర రాకపోతే ఇంకా లేటుగా చేసుకొని పోతారా పొలగాన్లు ఆనే వాళ్ళకన్నా మన ఎన్ని మళ్ళీ ఎక్కువ ఒకటే మేడ ఎక్కువ మనది మనం పని చేస్తుంది లేపాయ చేస్తే అయిద్దా చేయకుండా అయిద్దా ఏం పడుతుర్రే జల్ జల్ నువ్వు కదానికి ఊ కాదురుతారు నువ్వు చెప్పరా మేమే పడుతున్నావు రెండు అంత పని చేస్తే పడేసినట్టు నువ్వు కైకిలు వచ్చినాడు కూర్చుంటారు ఎవడన్నా ఏ అత్తమ్మ ఏంది అట్లా మీది పోతానవు మరేంది కైకిలు వచ్చినా బుకానికి వచ్చిరా ఇక అన్నీ వరుడు అంటారు ఇది జరసేపు కూర్చుంటే ఏమైతుంది కళ్ళు తెప్పియావు ఏం తెప్పియావు ఇంకా తిండికే ఉన్నారు పని అంటే సాత కాదు కానీ అంత అంత ఇచ్చేవట్టయింది రాగానే పోరగా నాగద్దా పైకి కైకి పోను నేను జంగారు ఇంటికాడ ఉంటా అనుకున్నా ఇక ఇంటికాడిని బాగా చేసినావు అంత రొంగం తిన మాట్లాడుతున్నావు మళ్ళీ ఏంటి నువ్వు సరి చదిరాను నువ్వు చెప్పలేదు ఇంటికాడ అదేమని మాట్లాడుతూ ఇప్పుడు కైకి రెట్టి తీసుకున్నారు అనబట్టే మరి ఇప్పుడు బయట వాళ్ళు మాత్రం కూర్చోరా కాసేపు అవునా కో మాట్లాడడం వల్ల అప్పుడే ఇంటికాడ ఉంది నాకు సాత కదా అక్కడ మరి ఆ పొలాల పోయినా అయిపో కదా అక్కడ కూర్చున్నాడు కూర్చుంటాక ఎదురు ఏమొరుతాను అనబట్టే నాకు కోపం రాదా మరి ఆటతే ఏం చేయమంటావు ఓ బాగానే ఎదిరిర్రు 10 ఎకరాలు ఆటట్టే ఫోన్ వస్తాను చూసుకో హలో ఉన్నది ఇక ఫోన్లకేం తక్కువ లేదు గంటే అయిపోయాయి ఇద్దరు దాకా నువ్వు కూర్చుంటే ఇప్పుడు దానికి ఫోన్ వచ్చే ఎంతసేపు మాట్లాడుతుందిరా ఫోన్ అత్తే చాలు గంటలు మాట్లాడినాక ఎట్లరా అంత మిద్ది ఎదురుతుర్రు అడుగు అంతా కొయ్యాలనే పోతుంది
జల్ది రాలేదా ఇంకా ఫోన్ మాట్లాడు అవుతలేదా పని ఎక్కడ పోతేంది అత్తున్న ఆగలే అత్తమ్మా అట్లా ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది మా అవ్వ నీకేమైందిరా మళ్ళా చేసినట్టు చేసుడు మళ్ళీ నువ్వు ఆగుతువి ఆయన పోయి ఫోన్ మాట్లాడబట్టే నీ చేత గంగలవని చేస్తారు నీ అమ్మ ఎంతగా నువ్వు తమ్ముడు రాదా నీ మర్చిగా నేను మరి దాన్ని పిలుస్తాయిందిరా అంత అజ్జేయబట్టయింది ఏమనే అత్తవరావు ఇంకెచ్చే మాట్లాడదా పోను ఏ అత్త ఆగరాదు అరే నడిదే బా ఇంకే మాట్లాడితే సరే తీయ ఓర్తలేరు మళ్ళీ ఫోన్ చేస్తా పెట్టు 5 నిమిషాలు కూడా మాట్లాడుకొని మా వాళ్ళతో ఫోన్ నన్ను 5 నిమిషాలా అర్ధ గంట అని పోయి నీ 5 నిమిషాలు సరే ఇంకా 5 నిమిషాలు అంటున్నావు నీ లేకపోతే పని దువ్వాలి మీకు ఎందుకు వచ్చినవే ఇట్లా దాకాలు తినుకుంటా తిరుగుటానికి వచ్చినావా ఫోన్ మాట్లాడుకుంటా వేరే వాళ్ళకి పోతే 5 నిమిషాలు కూడా ఉంచుకోరు ఏమో నా వాళ్ళు నాకు ఇక చేయరు ఆగ చేయరంటే పొద్దుకొకినా కానీ పని పడతలేపాయ పోనీ అబ్బా ఊ కదిలేక నేను అప్పటిదాన్ని చూస్తున్నా ఎందుకు పోనాను ఉంటున్నా పని చేయకపోతే అదరకుంటే ఏం చేస్తారు మరి ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు అంతా నువ్వు చేయటే ఫోన్ ఎంతసేపు నువ్వు మాట్లాడబట్టి 5 నిమిషాలు మాట్లాడని పోయినా కంటే గింత డబ్బులు ఎంత గట్టి నువ్వు రాయ్యా నువ్వు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నన్ను కొట్టినావా కొట్టపోతే గట్టి నువ్వు గడ్డిపాడు నేనే నూకుతా నేను గంగలో నీ గడ్డి కాలిపో ఆ టచ్ అందుకే నేను రావద్దా అని చెప్పిన గడ్డి నువ్వు కూడా పోతున్నావారా మిమ్మల్ని విలువక నేను వేరే వాళ్ళని పిలుచుకున్నా కానీ గడి నువ్వు కూడా గడి కుప్పవాడు బంగారం వలే సి ఈ పని ఎటు కాకుండా చేస్తారా మిమ్మల్ని పిలుచుడు నాది తప్పు నేను కూడా పోతాయి నేను ఒక్కదని చేస్తే ఏమవుతుంది అన్నాయి కదా